మనకి సద్గురువులు మాత్రమే మనకు సత్యం చెప్పినప్పుడు ఏ సత్యం చెప్తారు? ఈ సృష్టి అంతా సృష్టించిన సృష్టికర్త, అందులో నువ్వు భూమి మీదకు ఒక అంశ మాత్రమే వచ్చావు. వచ్చి ఇన్ని అనుభవాలు పాఠాలు నేర్చుకుంటూ నువ్వెవరో తెలుసుకోవడానికే మానవ జన్మ. మధ్యలో మళ్ళా అనుభవాలు పొంది అన్ని నేర్చుకున్నాక నువ్వు ఏ పాపం చెయ్యకూడదు, ఏ కోరిక కోరకూడదు, ఏ కోరికలు కోరాలి, ఇవన్నీ మనకి నీ లక్ష్యం ఏంటి, నీ గమ్యమేంటి, ఇది సద్గురువులు మనకు బోధిస్తారు. పెరిగిన వాతావరణం తల్లిదండ్రుల వల్లే ముందుగా మన మనస్సు ఏర్పడుతుంది, గురువు వల్ల మార్పు చెందుతుంది. మొట్టమొదటి మనం ధ్యానంలోకి వచ్చే వరకు డబ్బు వెనకాతలే పరిగెట్టాం, పదవుల వెనకాతలే పరిగెట్టాం, డబ్బు ఉంటే అన్ని వస్తాయి అనుకున్నాం. అందుకే ఏమైంది, మొట్టమొదటి ఎలా ఉంటాం మనము అంటే ఫస్ట్ కోరికలు ఎక్కువగా ఉంటాయి మనకి. ఎందుకు అంటే పెరిగిన వాతావరణం, మనలో ఉన్న గుణాలు, ఆ కోరిక పుడుతుంది. అంటే కొన్ని వస్తువులు చూస్తాం, మనం చూసిన వెంటనే దాని మీద రాగం పుడుతుంది. పుట్టినప్పుడు అది నాకు కావాలి అనిపిస్తుంది, అది కోరిక. అనుకున్నది దక్కకపోతే కోపం వస్తుంది. కోపం వల్ల మతి భ్రమణం. అంటే ఎంతసేపు దాని మీద ఎంత బలంగా మనం కోరిక పెంచుకుంటామో అంత బలంగా కోపం కూడా వస్తుంది. కోరిక తీరకపోతే కోపం. ఎంతో అద్భుతమైన శక్తి ఉన్న బుద్ధిని వినాశనం జరుగుతోంది అక్కడ మనకి. ఎందుకంటే జ్ఞానం కోసమే మానవుడికి బుద్ధి ఇవ్వబడింది. కానీ మనం ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందడానికి ప్రయత్నించకుండా ఉపయోగించకుండా ఉన్న ఈ బుద్ధి నశించిపోయే కోరికల వెనకాతల పరిగెట్టి బుద్ధి వినాశనం కోరుకుంటున్నాం. ఇక్కడ నుంచి మన పతనం ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి కోరిక కోరిక తీరకపోతే ముందు రాగం, ఆ తర్వాత కోరిక తీరకపోతే కోపం వల్ల బుద్ధి వినాశనం, మతి భ్రమణం, ఇట్లా రకరకాలుగా కిందకి పతనం అవుతున్నాం మనం. ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకోవాలి సాధనలోకి వచ్చి కూడా. అంటే ఎక్కడ జారిపోతున్నాం, ఎక్కడ నిలిచిపోతున్నాం, ఎక్కడ ఎదగకుండా ఉంటున్నాం, ఇవన్నీ ప్రతి నిత్యము సాధకుడు విచారణ చేస్తూ వివేకంతో ఆలోచిస్తూ ముందుకు సాగాలి. అద్భుతమైన బుద్ధిని ఇచ్చాడు మానవుడికి భగవంతుడు. ఆ బుద్ధితో ఎదగమని ఇచ్చిన బుద్ధిని, విచారణ వల్ల ప్రతి దాంట్లో నుంచి జ్ఞానం గ్రహించమని ఇచ్చిన బుద్ధిని, చిన్న కోరిక తీరలేదని ఆ బుద్ధిని మనం ప్రాపంచిక భోగాల పట్ల పెడుతున్నాం. ఆత్మానందం కోసం సాధనలు చేస్తే అమితానందం పొందుతాం మనం.